ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద మేస్తుందా అన్నట్టుంది ఒకటి. అంటే తల్లి ఇసుక మాఫియా నడుపుతుంటే కొడుకు బెట్టింగ్ మాఫియా నడుపుతున్నాడు. ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా అంటే ములుగు జిల్లాలో ఉన్న యువతని తప్పుదోవ పట్టిస్తూ అక్కడ యువతని అట్రాక్ట్ చేసుకునే విధంగా క్రికెట్ మ్యాచ్ల పేరు మీద మంత్రి గారి కొడుకే స్వయంగా సీతక్క కొడుకు సూర్య ఈ ములుగు ప్రీమియర్ లీగ్ అనే పేరు మీద ఒక క్రికెట్ టోర్నమెంట్ ఒకటి నిర్వహిస్తున్నారు. ఇది లైవ్లో కూడా వస్తున్నది, యూట్యూబ్ లైవ్లో కూడా దీనికి ఒక లింక్ పెట్టి వస్తుంది, మీరు చూడొచ్చు. ఇక్కడ సూర్య ఫోటో కూడా ఉంటుంది ఈ లైవ్లోనే, హస్తం గుర్తు సూర్య ఫోటోతోనే ఒక లైవ్ వస్తుంది క్రికెట్ మ్యాచ్. అయితే ఇదేదో నిజంగానే మేము ములుగు యువతనో లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి యువతని ఎంకరేజ్ చేయడానికి క్రికెట్లో వీళ్ళు ఒక టోర్నమెంట్ పెట్టిరేమో అనుకున్నాం. అయితే ఇది ఎక్కడ జరుగుతున్నది అంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే పోయి పైలాను క్రికెట్ కలెక్టరేట్ ఓపెనింగ్ చేస్తున్నారో అక్కడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పోలీస్ స్టేడియంలోనే జరుగుతున్నది. ఆ పోలీస్ స్టేడియాన్ని లీజుకు తీసుకొని అదే స్టేడియంలో ములుగు ప్రీమియర్ లీగ్ అనే ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటూ దాంట్లో ఒక 8 టీములు ఉంటాయి. మల్లూరు హేమాచల పేరు మీద ఒకటి, రామప్ప పేరు మీద ఒకటి, మేడారం సమ్మక్క సార్లక్కల పేరు మీద ఒక టీము, గట్టమ్మ పేరు మీద ఒక టీము, ఇట్లా పవిత్రమైన అమ్మల దేవుళ్ళ పేరు మీద టీములు పెట్టుకొని వాళ్ళు చేస్తున్న పని ఏంది అంటే బెట్టింగ్. ఇది చూడొచ్చు మనం. ఇది అక్కడ ఉన్న టోర్నమెంటు ఓపెనింగ్ రోజు దీన్ని లాంచ్ చేసింది ఎవరయ్యా అంటే అక్కడున్న పోలీస్ అధికారి, ములుగు ఎస్పీ. పోలీస్ స్టేడియంలో పోలీస్ అధికారి చేతనే ఓపెన్ చేయించి ఓపెన్గా బెట్టింగ్కి పాల్పడుతున్నారు. ఎవరైతే బెట్టింగ్ లాంటి వాటిని నివారించాలనో నియంత్రించాలనో వాళ్ళ చేతి మీదనే ఓపెన్ చేసి ఈరోజు బెట్టింగ్ చేస్తున్నారు. మేము ఇవేవి ఆరోపణలకు చేయట్లేదు, వీటికి ఆధారాలతో సహా మేము కూడా చూపించదలుచుకున్నాం. ఇగో ఇది చూడొచ్చు మీరు, మల్లూరు వర్సెస్ మేడారం ఈ మ్యాచ్కి జరుగుతున్న బెట్టింగ్. ఇది 1xBA బెట్ అనేది ఒకటి ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఓవర్ బాల్కి కూడా బెట్టింగ్ జరుగుతున్నది. ఇదేమి ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు, ఇదేమో నేషనల్ మ్యాచ్ కాదు, కనీసం ఇది ఒక IPL కాదు. అలాంటివి కాకుండా వాటిని లైవ్ ఇచ్చి వీటిలలో బెట్టింగ్ పెడుతున్న వాళ్ళు యువత ఎట్లా నష్టపోతున్నారు, యువతని ఎట్లా కొల్లగొడుతున్నారు అంటే వీళ్ళు దీనికేమి పర్యవేక్షణ కానీ, సరైన పర్యవేక్షణ కానీ, లేకపోతే పారదర్శకత కానీ ఉండదు. ఈ మ్యాచ్లలో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. వీటిలలో పెద్ద ఇంటర్నేషనల్ మ్యాచ్లలోనే అంత అబ్జర్వేషన్ ఉండంగా కూడా మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తుంటే ఏమీ లేనివి ఈ మ్యాచ్లో ఎంత ఈజీగా మ్యాచ్ ఫిక్సింగ్ చేయొచ్చు. ఈ విధంగా యువతని కొల్లగొడుతున్నారు, యువత జేబులను కొల్లగొడుతున్నారు. ఇది స్వయంగా మంత్రి సీతక్క కొడుకు సూర్య ఆధ్వర్యంలో జరుగుతున్న టోర్నమెంటు, ఆయన పేరు మీదనే జరుగుతున్నది. ఈ ఫోటోలో చూడొచ్చు మీరు, టీమ్ సూర్య ఆర్గనైజేషన్, ఈ ఫోటోలో వారు ఉన్నారు కూడా. అదే కాకుండా ఇగో ఇది ఒక యువకుడు నాకు ఇచ్చింది, ఆయన మోసపోయిండు, నేను మోసపోయినా అన్న దీంట్లో ఆయన స్వయంగా ఆయనే పంపించింది నాకు కొంత డబ్బులు పెట్టి. ఒక మ్యాచ్ ఏంటిదంటే ఇది లక్నవరం వర్సెస్ బొగాతా బ్లాస్టర్స్ అట. ఈ మ్యాచ్లో నేను బెట్టింగ్ పెట్టినా అన్న లాస్ అయినా అని చెప్పి. ఇలాంటి వాళ్ళు చాలామంది కోట్ల రూపాయలలో బెట్టింగ్లు పెట్టి యువత నష్టపోతున్నది.